ఇక తోడేళ్ల గుంపుతో ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లా పల్లెలకు కంటి మీద కునుకు కరువైంది. 2 నెలలుగా భయంతో గడుపుతున్నారు గ్రామస్తులు. 45 రోజుల్లో తోడేళ్ల గుంపు దాడిలో 9 మంది చనిపోయారు. ఇందులో 8 మంది చిన్నపిల్లలే ఉన్నారు. గ్రామస్తుల భయాందోళనలతో తోడేళ్ల గుంపును తరిమి కొట్టేందుకు జిల్లా అటవీ శాఖ రంగంలోకి దిగింది. తోడేళ్లను తరిమి కొట్టేందుకు ఏనుగు పేడ, మూత్రాన్ని అటవీ అధికారులు ఉపయోగిస్తున్నారు. సమీప గ్రామాల్లో తాజాగా 2 చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి. అప్రమత్తమైన తల్లిదండ్రులు వాటిని వెంబడించడంతో పిల్లలను వదిలేసి పారిపోయాయి. తీవ్రమైన గాయాలైన చిన్నారులకు వెంటనే వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తోడేళ్ల దాడులు పెరిగిపోవడంపై స్థానిక ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ రంగంలోకి దిగారు. గ్రామస్తులతో కలిసి రాత్రి వేళలో కాపలా కాస్తున్నారు. ఒకటో రెండో వచ్చి దాడి చేయడం లేదని గుంపులుగా వచ్చి గ్రామాలపై పడుతున్నాయన్నారు. ఇప్పటికే 3 తోడేళ్లను జిల్లా అటవీ అధికారులు పట్టుకున్నారు. మొత్తం తోడేళ్లు పట్టుబడే వరకు ప్రజలకు రక్షణగా జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పిస్తానంటున్నారు స్థానిక ఎమ్మెల్యే. తాజాగా మరో తోడేళ్లు పట్టుకున్నారు అధికారులు. ఉత్తరప్రదేశ్లో గ్రామాల్లో ఉన్న ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న తోడేళ్లను పట్టుకునేందుకు సీఎం యోగి ప్రభుత్వం ఆపరేషన్ భేడియాను కూడా ప్రారంభించింది. తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖ డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ మ్యాపింగ్ పద్దతులను ఉపయోగిస్తోందని యూపీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తెలిపారు. తోడేళ్ల గుంపుతో ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లా పల్లెలకు కంటి మీద కునుకు కరువైంది. 2 నెలలుగా భయంతో గడుపుతున్నారు గ్రామస్తులు. 45 రోజుల్లో తోడేళ్ల గుంపు దాడిలో 9 మంది చనిపోయారు. ఇందులో 8 మంది చిన్నపిల్లలే ఉన్నారు. గ్రామస్తుల భయాందోళనలతో తోడేళ్ల గుంపును తరిమి కొట్టేందుకు జిల్లా అటవీ శాఖ రంగంలోకి దిగింది. తోడేళ్లను తరిమి కొట్టేందుకు ఏనుగు పేడ, మూత్రాన్ని అటవీ అధికారులు ఉపయోగిస్తున్నారు. సమీప గ్రామాల్లో తాజాగా 2 చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి. అప్రమత్తమైన తల్లిదండ్రులు వాటిని వెంబడించడంతో పిల్లలను వదిలేసి పారిపోయాయి. తీవ్రమైన గాయాలైన చిన్నారులను వెంటనే వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తోడేళ్ల దాడులు పెరిగిపోవడంపై స్థానిక ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ రంగంలోకి దిగారు. గ్రామస్తులతో కలిసి రాత్రి వేళలో కాపలా కాస్తున్నారు. ఒకటో రెండో వచ్చి దాడి చేయడం లేదని గుంపులుగా వచ్చి గ్రామాలపై పడుతున్నాయన్నారు. ఇప్పటికే 3 తోడేళ్లను జిల్లా అటవీ అధికారులు పట్టుకున్నారు. మొత్తం తోడేళ్లు పట్టుబడే వరకు ప్రజలకు రక్షణగా జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పిస్తామంటున్నారు స్థానిక ఎమ్మెల్యే. తాజాగా మరో తోడేళ్లను పట్టుకున్నారు అధికారులు.